పాపా ఎంత బాగున్నాయి చూడండి. ఆ మేఘాలు పొద్దున్న నుంచి వర్షం పడ్డట్టే ఉండే, కానీ వర్షం లేదు. సడన్గా ఇప్పుడు టైం 3:30 అవుతుంది. 3:30కి ఇంత ఎండ కొడుతూ ఆ మేఘాలు, ఆహా! ఎండని పక్కకు పెడితే ఆ మేఘాలు చూస్తుంటే వాటి మీద ఎక్కి కూర్చోవాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. నేను ఎందుకు ఇటు బాల్కనీలోకి వచ్చానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మా వారు వస్తున్నారు. వస్తూ వస్తూ పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నాను. ఇంకా పిల్లలకి ఇవాళ హాలిడే కదా, మార్నింగ్ అడిగారు పాలు లేవు అని చెప్పాను. అందుకనే ఇప్పుడు పోద్దామని తీసుకురమ్మంటే సరే అని తీసుకొస్తున్నారు. సరే అని ఇంకా నేను బయటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా షాక్. ఈ మేఘాలను చూసి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మార్నింగ్ నుంచి వర్షం వస్తుందేమో అనుకున్నాను. కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి, మీ సైడ్ వర్షం పడుతుందా ఎండ కొడుతుందా అనేది. అండ్ ఇక్కడైతే పాలతో పాటు 2 బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చారు. పిల్లలకైతే అస్సలు ఇష్టం లేదు ఈ బటర్ మిల్క్, అందుకనే వాళ్ళు తాగరు. సో నాకైతే నేను ఇక్కడే తాగేశాను బయట. పాల ప్యాకెట్ అయితే మా చిన్నోడికి కనిపించకుండా పెట్టాను. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాడు బయటికి, బన్ ప్యాకెట్ పట్టుకొని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. డాడీ ఎప్పుడు వస్తాడు, పాలు ఎప్పుడు పోస్తావు మమ్మీ అన్నట్టు. ఇంకా అలా ఉంటుంది మరి మా చిన్నోడితో. హోంవర్క్ రాయలేదు కదా, అందుకనే డాడీ పాలు తీసుకురాలేదు అని చెప్పేశాను. ఇంకా వాడు వాళ్ళ డాడీతో గొడవ పెడుతున్నాడు, డాడీ పాలు అనేసి. అలా ఉంటుంది. అండ్ ఇక్కడైతే పాలు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని బౌళ్ళు ఉంటే బౌల్ తోమేసి పాలు ఒక సైడు, చాయ్ ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా బన్ ప్యాకెట్ అయితే మొన్న సండే రోజు మెట్పల్లికి వెళ్ళారు కదా, అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంకా అప్పటి నుంచి పాలు లేక ఇంట్లో తాగడం లేదు, ఆ బన్ను వడవడం లేదు. ఇవైతే ఫ్రైడే రోజు తీసుకొచ్చాను. 70 రూపీస్ అంట మార్కెట్లో, అది హాఫ్ కేజీ 70 రూపీస్. ఫ్రీగా తినే నేను ఇలా కొనుక్కొని తినాలంటే బాధగా ఉంది. అంటే ఫ్రీగా అంటే మళ్ళీ ఇంకోలా అనుకుంటారేమో, అంటే చెట్లకి ఉంటాయి కదా, మాకు దగ్గర చెట్లు ఉంటాయి, అవి తెంపుకొని తినే నేను. ఇంకా ఇలా కొనుక్కొని తినాల్సిన టైం అయితే వచ్చేసింది. సరే మరి మా టీ టైం అయితే ఇలా అవుతుంది. ఇల్లు చూసారా ఎంత ఆగంగా ఉందో, పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు, ఇవాళ హాలిడే కదా, సో అదనమాట.